ఒక అందమైన అడవిలో తెలివిగల నక్క చెట్టు కింద కూర్చొని హాయిగా నిద్రిస్తూ ఉంది. అలా నిద్రిస్తూ ఉండగా దానికి బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండగా దానికి ఒక చనిపోయిన ఏనుగు కనిపించింది. దాన్ని చూడగానే నక్క ఇలా అనుకుంది, ఆహా, ఇది ఎన్ని రోజులు తినడానికి సరిపోతుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు మందపాటి చర్మాన్ని కొరికి తినలేకపోయింది. అంతలో అక్కడికి ఒక సింహం వచ్చింది. నక్క తెలివి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వెంటనే అది ఒక ప్లాన్ వేసింది. నక్క సింహంతో ఇలా అన్నది, మహారాజా, ఈ ఏనుగుని నేను మీకోసం కాపాడుతున్నాను. దయచేసి భోజనం చేయండి. అందుకు సింహం నవ్వుతూ ఇలా చెప్పింది, నేను వేటాడిని మాత్రమే తింటాను. నువ్వు ఏనుగును తినొచ్చు. తర్వాత ఒక చిరుత వచ్చింది. నక్క వెంటనే ఏనుగు మీదకి ఎక్కి ఇలా అన్నది, చిరుతమామ, ఏనుగుని సింహం వేటాడింది. నన్ను కాపలాదారుగా ఉంచింది. దగ్గరికి రాకూడదు. సింహం పాదముద్రలు చూడగానే చిరుత భయపడి ఇలా అన్నది, దయచేసి సింహానికి చెప్పకు, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఒక పులి వచ్చింది. నక్క తెలివిగా పులితో ఇలా అన్నది, పులి అన్నా, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు. ఈ ఏనుగుని సింహం వేటాడింది. నేను కాపలా కాస్తున్నాను. నువ్వు తిను. నేను సింహం వస్తే చెప్తాను. పులి ఏనుగు చర్మాన్ని గట్టిగా చీల్చి తినటం ప్రారంభించింది. నక్క ఒకసారిగా కేక వేయడంతో పులి ఒక్కసారిగా భయపడి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు నక్కకు మాంసం లభించింది. కానీ తినబోతున్నప్పుడు ఇంకో నక్క అక్కడికి వచ్చింది. ధైర్యంగా దాన్ని వెంబడించి పంపేసింది. ఆ తర్వాత నక్క ఆహారాన్ని కడుపు నిండా భుజించింది.